విశాఖ కంచెరపాలెంలో దారుణం జరిగింది. బాలిక మృతదేహం కలకలం రేపింది. ముక్కలు ముక్కలుగా నరికి కాళ్లు చేతులు వేరు చేసి కాలువలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కాలువలో బాలిక శరీర భాగాలు కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన రేపింది. మృతి చెందిన బాలిక ఎవరు అనే దానిపై కంచెరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని కంచెరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పసికందు మృతదేహం కలకలం రేపింది. ప్రస్తుతం సంఘటన స్థలం వద్ద ఉన్నాం. అయితే ఒక కాలువలో బేబీ పార్ట్స్ కూడా కట్ చేసి ఈ విధంగా కాలువలో పడేసిన ఘటన ప్రస్తుతానికి కలకలం రేపింది. సంఘటనా స్థలానికి ఈ విషయం తెలిసిన వెంటనే కంచెరపాలెం పోలీసులు రావడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కంచెరపాలెం సిఐ రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మనకి ఎప్పుడు ఈ విషయం తెలిసింది? దీనికి గల ప్రాథమిక కారణాలు ఏంటి భావిస్తున్నారు? ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో మా కంచెరపాలెం మహిళా పోలీసు ఆమె ఫోన్ చేయడం, ఇక్కడ సంజీవయ్య కాలనీలో కాలువలో ఒక శిశువు యొక్క కాళ్ళు వేరేగా చేతులు వేరేగా కట్ చేసి కాలువలో పడున్నాయని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే నేను మా పై అధికారులైన సిపి సార్కి, డీసీపీ మేడం గారికి, ఏసీపీ గారికి సమాచారం అందించి వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్పాట్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే 10 నుంచి 15 గంటల మధ్యలో ఒక బేబీ, అంటే ఇక్కడ మేలా ఫీమేల్ అనేది మనం జస్టిఫై చేయలేదు, ఒక బేబీని కాళ్ళు చేతులు వేరు చేసి బొండెం కూడా వేరు చేసి తలభాగం మాత్రం ఇక్కడ లేదు. తలభాగం కోసం వెతుకుతున్నాం. ఇక్కడ ఈ కాలువలో పడి ఉండడం చూసాం. దీన్ని బట్టి మనకేంటంటే గత రాత్రి ఎవరైనా ఎక్కడైనా ఈ విధంగా వేరు చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా, లేకపోతే ఇది కాలు వాగుంది కాబట్టి పైనుంచి కిందకి ఫ్లోట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీదన ఎక్కడ పడేశారా అని కాలువ అంతా కూడా జాలిస్తున్నాం. శానిటైజర్ వర్కర్స్ సహాయం తీసుకున్నాం. అలాగే ఈ ఆశా వర్కర్స్ సహాయం కూడా తీసుకున్నాం. వారి సహాయంతో ఖచ్చితంగా ఈ తలభాగాన్ని గుర్తించి DNA శాంపిల్స్ వాటికి పంపించి ఎవరు ఐడెంటిఫై చేసి ఎవరైతే దీనికి కారకులైనారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని చట్ట ప్రకారం వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పరిస్థితిని చూస్తుంటే ఏదైనా నరబలి ఇచ్చిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అటువంటివి ఏవైనా జరిగినట్టు కానీ స్థానికంగా ఏమైనా విచారించారు సార్? నరబలి జరిగినట్టు స్థానికంగా కొంతమందితో విచారించడం జరిగింది, కానీ అటువంటి ఆనవాళ్ళు ఏవి కూడా ఇక్కడ జరిగినట్టుగా వాళ్ళు చెప్పలేదు. దర్యాప్తు చేయాల్సి ఉంది. ముందు బేబీని ఐడెంటిఫై చేయాలి, బేబీని ఎవరు పేరెంట్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మనకు తెలుస్తుంది. మనకి ఎన్ని గంటలకు సార్ ఈ సమాచారం తెలిసింది? అంటే వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారా? బాక్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి తీసుకొచ్చారా లేదంటే వేరే దగ్గర ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దానికోసమే ఇప్పుడు విచారిస్తున్నాం. ఎక్కడి నుండి తీసుకొచ్చారా, లేదంటే మార్నింగ్ బిఫోర్ 6 ట్యాప్స్ అవి రిలీజ్ చేస్తారు. దాని మీద హెవీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది పైనుంచి. సో ఆ వాటర్లో పైన ఎక్కడైనా పడేసి ఇక్కడికి వచ్చి వాటర్ ఆగిపోయిన తర్వాత ఇక్కడ ఆగిపోయినాయా, లేకపోతే ఇక్కడే తీసుకొచ్చి పడేశారా అనేది. ఎందుకంటే మీరు చూస్తుంటే ఇది ఒక మెట్లు ఉన్నాయి. మెట్లకు ఇటువైపు కాళ్ళు అటువైపు చేతులు ఉన్నాయి. సో ఎక్కడే తీసుకొచ్చి పడేశారా లేకపోతే పైన ఎక్కడైనా వదిలేశారా ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ప్రస్తుతానికి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఇటు కంచెరపాలెం పోలీసులు కూడా మొత్తం సీన్ యొక్క క్రైమ్ సీన్ యొక్క మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా ప్రజలంతా కూడా ఉలిక్కిపడ్డారు. మరి ఇది నరబలి జరిగిందా లేదంటే ఇంకేమైనా కోణాలు ఉన్నాయా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.